విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డు వాంబే కాలనీ తల్లిపాలు వార్షికోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో భీమునిపట్నం ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీదేవి ఆధ్వర్యంలో మధురవాడ సెక్టార్ సూపర్వైజర్ ఏ లక్ష్మి సమక్షంలో తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకి అమృతమని, బిడ్డకి మురుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డ రోగాల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. పుట్టిన బిడ్డకి తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటారని, పసిపిల్లలకి అమృతం వంటి తల్లిపాలు అని వివరించారు. తల్లిపాలు వాటి విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో 7 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించి గర్భిణీలు, బాలింతలకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత, ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత, ప్రవళిక, అంగన్వాడీ టీచర్స్ హేమలత, ఇందిరమ్మ, విజయ, కనకదుర్గ, సన్యాసమ్మ, రమణమ్మ, సచివాలయ మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ నండి, నా పేరు సుష్మిత. ఈ నెల 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ తల్లిపాల వారోత్సవాల్లో ఏం చెప్తున్నారంటే, బేబీకి తల్లికి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల, తల్లిపాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తున్నారు. ఇంకా ఎలా ఇవ్వాలి, పుట్టిన అరగంట లోపు వచ్చే ఆ పసుపు పాలు బేబీకి ఎంత ఉపయోగమో, ఇంకా ఆ పాలు 6 నెలల వరకు తల్లిపాలు తప్పించి ఇంకేం ఇవ్వకూడదు బేబీకి. అలా ఇవ్వడం వల్ల బేబీకి అనేది చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అలాగే మదర్కి కూడా క్యాన్సర్లు అవి రాకుండా ఉంటుంది. తల్లికి బిడ్డకి మధ్యన బాండ్ ఫామ్ అవడానికి కూడా తల్లిపాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ అన్ని అంగన్వాడీ సెంటర్స్కి తిరిగి తల్లులందరికీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చి చెప్పామన్నమాట. నా పేరు రాధా అండి. నేను యూపీఎస్సీ వాంబే కాలనీలో హెచ్వీగా పనిచేస్తున్నాను. ఈరోజు తల్లిపాల వారోత్సవాలకి అంగన్వాడీ సెంటర్కి వచ్చాము. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ 1 వీక్ తల్లిపాల వారోత్సవం జరపడం జరుగుతుంది. తల్లులందరికీ కూడాను గుడ్లు, పాలు, చోడుపిండి, తర్వాత ఏమో బెల్లము, చెక్కీలు అవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వాటి వల్ల ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది. తల్లిపాలు వాళ్ళ ఉపయోగాలు కూడా చెప్పాము. బిడ్డకి కొలెస్ట్రాల్ అనేది ఫస్ట్ వచ్చే పాల్లోని ముర్రుపాలు అంటారు వాటిని. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ వాళ్ళకి బాగా పెరుగుతుంది. అది మొదటి టీకాగా పనిచేస్తుంది కాబట్టి వాటి యొక్క ఉపయోగాలు కూడా తల్లులందరూ చెప్పడం జరిగింది. కిల్కారి కార్డ్స్ గురించి చెప్పడం జరిగిందండి. అందరికీ కిల్కారి కార్డ్స్ 3వ నెల కాల నుంచే వస్తాయని చెప్పామండి. 72 కార్డ్స్ వస్తాయి 1 ఇయర్లోపు. వాళ్ళకి కాలు వల్ల ఉపయోగాలు చెప్పాము. అన్నా వదిన అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేసి ఏ నెలలో ఏ జాగ్రత్త తీసుకోవాలి, గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తనిఖీలు చేయించుకోవాలి, ఐరన్ ట్యాబ్స్ అవి వేసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా కిల్కారి కార్డ్స్లోని గర్భిణీ స్త్రీలకి పోస్టల్ మనసు కూడా చెప్పడం జరుగుతుందండి. దాని గురించి కూడా పదవి చెప్పామండి. ఉంటుంది 6 నెలల వరకు బిడ్డకి పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చిన వెంటనే కూర్చోబెట్టి పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని తేనె వచ్చే వరకు ఒక అటు ఇటు 5 నిమిషాలు వాకింగ్ చేయాలని చెప్పాము కూడా తల్లులందరికీ. అలాగే వాటి వల్ల ఉపయోగాలు చెప్పాము. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పాము. తల్లిపాలు ఇవ్వడం వల్ల వెంటనే మదర్కి బిడ్డకి అన్యోన్యత కూడా పెరుగుతుంది. తల్లికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళకు కూడా పచ్చాలు అవి చేయకుండా మంచినీళ్ళు ఎక్కువ తాగమని, పొడులు గట్టే వాడకుండా రోజు 3 పూట్ల భోజనం చేయమని వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరిగింది. నేను భీమునిపట్నం ప్రాజెక్టు మధురవాడ సెక్టర్ మినీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పేరు లక్ష్మి అండి. ఇప్పుడు ఈ నెల మనకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాలు వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిపాలు పట్టడం వల్ల తల్లి బిడ్డకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, పట్టకపోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయనే దానికోసము కార్యక్రమం ప్రతి వారం రోజులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఏరియాలో మనం చేయడం జరుగుతుంది. అలాగని ప్రతి సెంటర్లో కూడా ప్రోగ్రాం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వాంబే కాలనీ మజ్జింగ్ సెంటర్లోని ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, తల్లులు అందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు.
దాంట్లోని మన అంగన్వాడీ సెంటర్ నుంచి వాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం అందిస్తున్నాము, అది తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటనేది క్లియర్గా మేము వివరించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మెయిన్గా ఈరోజు ఇచ్చిన థీమ్ ప్రకారం తల్లిపాలు ఎందుకు మనం ఇవ్వాలి, కేవలం తల్లిపాలే ఎందుకు ఇవ్వాలి, 6 నెలలు ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోకుండా తల్లి అనేది బిడ్డకి కేవలం తల్లిపాలే ఇవ్వాలి. 6 నెలలు పూర్తయిన తర్వాత అనుబంధ ఆహారంతో 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా మా ఆహారం అనేది పిల్లలకు అందించాలని చెప్పడం జరిగింది. తల్లిపాలు అనేవి అమృతం లాంటివి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది తల్లిపాలులోని. ముర్రుపాలు అంటే పుట్టిన గంటలోనే తల్లి కానీ బిడ్డకి కానీ పాలు ఇచ్చినట్టయితే, ముర్రుపాలు ఇచ్చినట్టయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా బిడ్డలకి ఉండి వాళ్ళు ఎలాంటి రోగాన్నైనా ఎదిరించే శక్తి వాళ్ళలో కలుగుతుందని, ముఖ్యంగా ఈ అవేర్నెస్ అనేది అందరికీ తెలియజేయడం కోసము ఈ వారం రోజులు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజు అందులో భాగంగా వాంబే కాలనీ సెంటర్లో చేయడం జరిగింది. చక్కగా తల్లులందరూ కూడా అటెండ్ అయ్యారు. దీంట్లో భాగంగా మెడికల్ ఆఫీసరు, ఏఎన్ఎంలు, ఆశాలు, ఎంఎస్కేస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.